రోజు ఎంతో గొప్ప ఆదివారం. పాస్కా కాలంలో రెండో ఆదివారం. ఏం ఆదివారం? యేసు ప్రభు దివ్య కారుణ్య ఆదివారం. దేవుడికి ఉన్నటువంటి పేరేంటంటే కరుణామయుడు. ప్రభువుకి ఉన్నది ఏంటంటే ప్రేమ, కరుణ. కాబట్టి యేసు ప్రభు పునీత పౌస్తీనా క్లోవాస్కా అనేటువంటి పొలోనియా దేశానికి చెందినటువంటి ఒక కన్యాస్త్రీకి అనేక సార్లు దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి మానవ జాతి అంతా కూడా నేను పొందినటువంటి సిలువ పాటలను మర్చిపోతూ ఉన్నారు. నా సిలువ ద్వారా, మరణం ద్వారా ఇచ్చినటువంటి రక్షణను వాళ్ళు అశ్రద్ధ చేస్తూ నరకాగ్నికి పోతూ ఉన్నారు. కాబట్టి వారందరిని మరలా నా యొక్క హృదయం వైపు మరల్చమని ఆ యొక్క పునీతురాలైనటువంటి పౌస్తీనాకి ప్రభు అడిగారు. అదేవిధంగా యేసు ప్రభువే స్వయంగా పౌస్తీనా పునీతురాలని అడిగినటువంటి కోరిక ఏంటంటే పాస్కా కాలంలో, పునరుత్థానమైనటువంటి కాలంలో రెండవ ఆదివారం దివ్యకారుణ్య ఆదివార పండుగగా ప్రపంచమంతా కూడా కొనియాడాలని చెప్పారు. ఎందుకనంటే ఈ యొక్క ఆదివారం రోజున ఎవరైతే మంచి పాప సంగీతం చేసి దివ్య ప్రసాదాన్ని స్వీకరించి నా దివ్య కారుణ్యం కోసం అడుగుతారో వారందరి పాపాలు జ్ఞానస్థానంలో ఏ విధంగా అయితే అన్ని పాపాలు కూడా పవిత్రపరచబడతాయో అదేవిధంగా ఈ రోజున దేవుడు పాప సంగీతం చేసి దివ్య ప్రసాదాన్ని స్వీకరించి ప్రభు కరుణ జపమాలు చెప్పిన వారిని కూడా ప్రభు అదేవిధంగా పవిత్రపరుస్తారని చెప్పారు. జ్ఞానస్థానంలో ఏం చేస్తారు? దేవుడు పాపాలన్నీ కూడా పూర్తిగా పవిత్రపరుస్తాడు. నీకు ఎన్ని పాపాలు ఉన్నా కానీ జ్ఞానస్థానంలో పవిత్రపరచబడతాయి. కాబట్టి ఈ ఆదివారం రోజున మంచి పాప సంగీతం చేసి దివ్యప్రసాదం తీసుకుంటే అన్ని పాపాలు కూడా మరొక జ్ఞానస్థానంలాగా క్రీస్తు ప్రభు ఏం చేస్తానన్నాడు? పూర్తిగా తొలగించి ఆత్మ శరీరాలను పవిత్రపరుస్తానని చెప్పాడు. అదేవిధంగా పాప సంగీతంలో స్వయంగా నేనే గురువుతో ఉంటాను. మీ యొక్క పాపాలను ఆలకించేది గురువు కాదు, మీ యొక్క పాపాలను నేను ఆలకించి గురువు ద్వారా నేనే స్వయంగా పవిత్రపరుస్తానని చెప్పాడు. పూజ బలిలో మనం నమ్మేటువంటి విశ్వాసం ఏంటి? అప్పదాక్ష రసాలు పూజా బలిలో గురువు ప్రార్థన చేసి ఆ యొక్క అప్పాన్ని పైకెత్తినప్పుడు ఏం జరుగుతుంది? అప్పము ప్రభుని యొక్క శరీరంగా మారుతూ ఉంది. ద్రాక్ష రసం దేవుడి యొక్క